నరసరావుపేటలో స్థానిక ఎస్ఎస్ఎన్ కాలేజీలో నేస్తం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏపీ కార్టూనిస్టుల సంఘం అమరావతి వారి సహకారంతో రాష్ట్ర స్థాయి కార్టూన్ల ప్రదర్శన నిర్వహించారు. విశిష్ట అతిథిగా టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాఖీ కమ్యూనికేషన్ చైర్మన్ నల్లపాటి రాము పాల్గొన్నారు. కార్టూన్ అంటే కేవలం బొమ్మలు గీయడమే కాదు, చిన్న చిత్రం ద్వారా విషయాన్ని సంక్షిప్తంగా తెలియచేయడానికి క్లిష్టమైన రాజకీయ సామాజిక బోధన అంశాలను ఆకర్షణీయంగా మార్చి మనల్ని నవ్విస్తూ ఆలోచింపజేసే గొప్ప కళాత్మక వేదిక అని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. నేస్తం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏపీ కార్టూనిస్టుల సంఘం సహకారంతో ఇవాళ ఇక్కడ కార్టూన్ ప్రదర్శన పెట్టడం జరిగింది. ఇవాళ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరులు కొత్త రామ్మోహన్ రావు గారు, అడ్వకేట్ న్యాయవాది, అలాగనే ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు శ్రీ పోలా త్రివిక్రమరావు గారికి, శ్రీధర్ గారికి, జితేందర్ గారికి, అలాగనే ఎంఆర్కే మూర్తి గారికి, వెంకట్రావు మాస్టర్కి, అలాగనే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇచ్చేసినటువంటి కార్టూనిస్టులకు, అలాగనే పెద్దలకు, అలాగనే మీడియా మిత్రులకి ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగనే విద్యార్థులందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇవాళ ఈ డిజిటల్ యుగంలో పిల్లల భవిష్యత్ అంతా కూడా ఒక రకంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. పిల్లలు వాళ్ళ విజ్ఞానానికి ఈ సెల్ ఫోన్లని లేకపోతే ల్యాప్టాప్లని ఇంటర్నెట్ని వాడుకుంటే పర్లేదు, కానీ ఒక్కసారి ఇంటర్నెట్ ఓపెన్ చేసిన తర్వాత మనం సెర్చ్ చేసేది ఒకటి,
ఆ సెర్చ్ చేసే దాంట్లో కింద వేరేవి కూడా డిస్ప్లే అవుతూ ఉంటాయి. మనకు తెలియకుండానే వాటిల్లోకి వెళ్ళిపోయి యువతంతా కూడా ఎక్కువ శాతం మంది నిర్వీర్యం అయిపోతూ ఉన్నారు. అలాగనే ఏదైతే ఆన్లైన్ గేములు ఉన్నాయో ఆ గేములకి బానిసలు అయిపోవటం, బెట్టింగ్లకి బానిసలు అయిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఈ భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మాత్యులు శ్రీ నారా లోకేష్ గారు ఒక చట్టాన్ని తీసుకురావాలని, 16 ఏళ్ల లోపు ఉన్నటువంటి విద్యార్థులు ఎవరికీ కూడా డిజిటల్ యాక్సెస్, ఇంటర్నెట్ యాక్సెస్ ఉండకుండా చేయాలనేది, లేకపోతే ఫేస్బుక్లు, వాట్సాప్లు, ఇన్స్టాగ్రామ్లు, ట్విట్టర్లు వీటికి యాక్సెస్ లేకుండా చేయాలనేది ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. దీన్ని ముందుగా ఆస్ట్రేలియా ప్రభుత్వం అక్కడ ఇంప్లిమెంట్ చేసింది. అలాగనే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా అది ఇంప్లిమెంట్ చేయాలని ఒక చట్టం తీసుకురావాలని ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ చట్టం వచ్చిన తర్వాత ప్రజలందరికీ కూడా ఇందాక మన పెద్దలు చెప్పినట్టు ఈ వయసులో మీరు ఇంటర్నెట్ చూడాల్సినంత అవసరం ఉండదు. టీచర్స్ క్లాస్లో చెప్పినటువంటి లెసన్స్ని తరువుగా ప్రిపేర్ అవ్వడానికే టైం సరిపోదు. ఉన్నటువంటి ఈ కాంపిటేటివ్ యుగంలో పిల్లలు పుట్టకముందే యువతీ యువకులు పెళ్ళి అవ్వగానే వాళ్ళు ముందే ప్లాన్ చేసుకుంటారు. మా పిల్లల్ని ఐఐటి ఇంజనీరింగ్ చదివించాలని, లేకపోతే ఎంబీబీఎస్ చదివించాలని.